వివో అండ్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ ఫోన్ జనవరి 27 ఆర్ 28 తారీఖులో లాంచ్ అవుతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఫీచర్లు అన్ని బయటకు వచ్చేసి ట్విట్టర్ లో చాలా మంది ట్వీట్ చేశారు కంప్లీట్ స్పెక్ షీట్ ని. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఫోన్ చైనాలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో వివో X200S అని చెప్పనే పేరుతో లాంచ్ అయింది. దాన్నే రీబ్రాండ్ చేసి వివో X200T అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. కొన్ని ఫీచర్లు అటు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో ఫ్లిప్కార్ట్ లో మీకు ఒక బ్యానర్ కనబడుతుంది అప్కమింగ్ లాంచెస్ దగ్గర వివో X200T అని చెప్పి. ఈ ఫోన్ గురించి కొంతమంది నాకు కమెంట్స్ రాస్తున్నారు, ఎప్పుడు వస్తుంది ఈ ఫోన్ గురించి, వెయిట్ చేయాలా వద్దా, అసలు ఫీచర్స్ ఏంటి, ఏ ప్రైస్ లో వచ్చింది అని. వీటన్నిటికీ మనం ఈ వీడియోలో ఆన్సర్ చూద్దాం. బట్ ఇది లాంచ్ చేసే ప్రైస్ పాయింట్ కొద్ది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలాగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, వివో X200FE ఉంది, ఇది 55,000 రూపాయలకు దొరుకుతుంది ఈ ఫోన్ మీకు. అండ్ వివో X300 ఉంది, ఇది సుమారు 70,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ రెండింటి మధ్యలో ఐకో నుంచి ఐకో 15 ఉంది, మళ్ళీ వేరే బ్రాండ్ అనుకుంటారు, వేరే బ్రాండ్ ఏం కాదు, వివో వాళ్ళ బ్రాండే కదా ఐకో కూడా. సో రఫ్ గా 65,000 రూపీస్ ప్రైస్ పాయింట్ మీకు ఐకో 15 దొరుకుతుంది. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలోకి అంటే X200FE కంటే కొంచెం పైన ఐకో 15 అండ్ X300 కంటే కొంచెం తక్కువ ఈ గ్యాప్ లో ఈ వివో X200T ని తగిలిస్తున్నారు. రెండు వేరియంట్స్ లో రాబోతుంది 12GB 256GB అండ్ 12GB 512GB. 60,000 రూపాయలు పెట్టబోతున్నారు 256GB ప్రైసింగ్, అండ్ 512GB ప్రైసింగ్ 70,000 రూపాయలు పెట్టబోతుందంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కంప్లీట్ స్పెక్స్ చూద్దాం, మీకే అర్థమవుతుంది ఈ ఫోన్ కొనాలో అవుతుంది. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీ పరంగా కంప్లీట్ మెటల్ బాడీ యూస్ చేస్తారు. లైన్అప్ మొత్తం మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి X300 సిరీస్ అండ్ X200 సిరీస్ తో పాటు. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా ఇది MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మనం వివో X200 Pro, X200 సిరీస్ లో చూసాము. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.73 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. బట్ వీళ్ళు మెయిన్ ప్రయారిటీ కింద కెమెరాస్ ఎక్కువ ఆప్టిమైజ్ చేసుకుంటారు వివో వాళ్ళు. ISP ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది కదా, దీన్ని ఈ జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉండేది కాబట్టి వీళ్ళ నైస్ ఆప్టిమైజేషన్ అంటారు. ఫుల్ ఫామ్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. వివో వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ పేరు NIC నైస్ అనేది. మెయిన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అంటే కంప్లీట్ గేమింగ్ ఓరియంటెడ్ గా కాకుండా ఇమేజ్ ప్రాసెసింగ్ కి ఈ పర్ఫార్మెన్స్ ని బాగా వాడుకుంటారు వీళ్ళు. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ కూడా బాగున్నాయి. LPDDR5X Ultra ఆర్ LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ టైప్ తో రాబోతుంది. బట్ Type-C పోర్ట్ మాత్రం Type-C 2.0 పోర్ట్ మాత్రమే ఇస్తున్నారు. Type-C 3.1 కి వెళ్ళట్లేదు. 60,000 రూపాయల ప్రైస్ తీసుకొస్తూ కూడా. అండ్ Wi-Fi 7 తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది, NFC సపోర్ట్ ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇంకో అడిషనల్ పార్ట్ ఏంటంటే eSIM కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ eSIM యూస్ చేసే వాళ్ళనుకుంటే మాత్రం ఒక ఫిజికల్ సిమ్, ఒక eSIM కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ ఏ వీడియో మీద అంటే ఏ టాపిక్ ఆర్ ఏ కాన్సెప్ట్ మీద పనిచేసి ఏ వీడియో పెట్టాలో నా కమెంట్ సెక్షన్ లో ఐడియా ఇవ్వండి. అండ్ కంటెంట్ నచ్చి వర్తుంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే హైప్ పాయింట్స్ అని కొంచెం వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఎక్కువ లైక్స్ వచ్చిన ఐడియా ఆర్ ఎల్స్ టాపిక్ కమెంట్ ని నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం మనం రీచ్ అవ్వాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇలాంటి జెన్యూన్ ఆనెస్ట్ క్వాలిటీ కాంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.67 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. LTPO ప్యానల్ కాదు, నార్మల్ డిస్ప్లేనే. డిస్ప్లేకి మాక్సిమం అన్ని కేపబిలిటీస్ ఉంటాయి. HDR సపోర్ట్ కానివ్వండి, Netflix HDR సపోర్ట్ కానివ్వండి, Wideband L1 సపోర్ట్ కానివ్వండి, DCI P3 కలర్ గ్యామెట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని సపోర్ట్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడాలి. ఈ ఫోన్ మేజర్ గా తీసుకొస్తుంది అండ్ వీళ్ళ మేజర్ USP X సిరీస్ లో కెమెరాసే. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ రాబోతుంది. X200FE కంటే బెటర్ కెమెరా అని చెప్పి మనకి ఇక్కడే అనిపిస్తుంది. ఇది పిల్ షేప్ లో మనకు ఉంది కదా. ఈ X200T లో ఏంటంటే X300 లాగా సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ రాబోతుంది. 350 మెగాపిక్సెల్ కెమెరాస్, సెన్సార్లు కూడా బయటకు వచ్చేసినాయి. ప్రైమరీ కెమెరా Sony LYT 702 సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేసింది. జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంది ఈ ప్రైమరీ కెమెరాకి. సెకండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ది Samsung JN1 సెన్సార్ తో వస్తుంది, దీనికి కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. అండ్ మూడోది పెరిస్కోప్ లెన్స్, టెలిఫోటో లెన్స్ అని కూడా పిలుస్తారు. బోత్ జూమ్ చేసింది అండ్ ఆప్టికల్ పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసింది. ఇది Sony LYT 600 సెన్సార్ తో వస్తుంది, దీనికి కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా జైస్ పార్ట్నర్షిప్ తీసుకొని వస్తున్నారు. అండ్ అన్ని కెమెరాస్ యూస్ చేసుకుని 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు కెమెరాస్ కి, HDR వీడియోస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా పనితనం కూడా X200FE కంటే బెటర్ ఉంటుంది అండ్ X300 కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు. జనరల్ గా FE సిరీస్ లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, ఓన్లీ X300 లోనే ఉంటుంది. ఈసారి దీంట్లో కూడా 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ Originoid తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16 అండ్ అప్డేట్ పాలసీ 5+7 years అప్డేట్ పాలసీతో వస్తుంది. మరి ఇవి ఓవరాల్ గా వివో X200T కి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్. అండ్ ప్రైసింగ్ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. 256GB వేరియంట్ బేస్ వేరియంట్ 60,000 రూపాయలకి, 512GB వేరియంట్ 70,000 రూపాయలకు లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ లో వస్తే మీరు ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తారా? ఏ ప్రైస్ లో వస్తే ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా వరకు అయితే మాత్రం ఈ ఫోన్ మేబీ 50,000 రూపాయలు లాంచ్ చేస్తే మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే. X200FE 55,000 లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ దీనికంటే తగ్గించి లాంచ్ చేయరు. బట్ ఫీచర్స్ ని బట్టి ప్రైస్ ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే నాకు అనిపించింది 50,000-55,000 దీనికి కరెక్ట్ ప్రైస్. 60-70 అనేది ప్రాపర్ ప్రైస్ కాదు అనేది నా ఫీలింగ్. అలానే ఛానల్ కి కొత్తగా వచ్చి చూసినట్లయితే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ని మనం ఈ సంవత్సరం అచీవ్ చేద్దాం. నేను ఇంకా ఇలాంటి బెస్ట్ క్వాలిటీ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారెంటీ. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది
నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కొట్టడం ఎవరైనా మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్కి మాత్రం మనం రీచ్ అవుదాం. నేను బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.